ఇరాన్లో పాలన మారింది. సుప్రీం లీడర్ నుంచి కౌన్సిల్ చేతుల్లోకి వెళ్ళింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇకపై కౌన్సిల్ పాలించనుంది. ఈ కౌన్సిల్లో 3 సభ్యులుంటారు. ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్లోని ఒక జ్యూరీ సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కౌన్సిల్ కూడా తాత్కాలికంగా మాత్రమే పాలనా బాధ్యతలను చూడనుంది. అయితే ఇరాన్ పాలన మొత్తం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుంది. సుప్రీం లీడర్ను అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎన్నుకుంటుంది. ఇందులో 88 మంది మత పెద్దలుంటారు. వీరే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత కూడా చూసుకుంటారు. ఈ సభ్యులను ప్రతి 8 ఏళ్లకు ఒకసారి ఓటు ద్వారా ప్రజలు ఎన్నుకుంటారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యంత విధేయులైన మత పెద్దలకే పోటీ చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రస్తుత అసెంబ్లీలోని మెజారిటీ సభ్యులు ఖమేనీ వారసులే ఉన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల భద్రతా కారణాలతో సభ్యులందరినీ సమీకరించడం అంత ఈజీ కాదు. దాంతో కౌన్సిల్ ద్వారా పాలన చేపట్టనున్నారు. అధ్యక్షుడు, న్యాయాధిపతి, గార్డియన్ కౌన్సిల్కు చెందిన మత పెద్ద కలిసి సుప్రీం లీడర్ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వర్తిస్తారు. అయితే ఖమేనీ వారసుడిగా అతడి 2వ కుమారుణ్ణి ప్రకటించారు. అతడు బాధ్యతలను స్వీకరించే వరకు కౌన్సిల్ పాలనా వ్యవహారాలు చూస్తుంది. షియా మత గురువు అయిన మొస్తబా 1969 సెప్టెంబర్ 8న జన్మించాడు. తండ్రి బాటలో నడుస్తూ వచ్చారు. ఖమేనీ ఆఫీస్లో కీలక పాత్ర పోషించారు. తండ్రికి సలహాదారుగా ఉన్నాడు. ఐఆర్జీసీతో దగ్గరి సంబంధాలున్నాయి. దీంతో ఖమేనీ స్థానంలో మొస్తబాకు సుప్రీం లీడర్ బాధ్యతలు అప్పగించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ తాత్కాలికంగా సర్వీసులను నిలిపేశాయి. కొన్ని ఎయిర్లైన్స్ తమ సర్వీసులను దారి మళ్లించాయి. సుమారు 15 నుంచి 20 ప్రధాన ఎయిర్లైన్స్ తమ సేవల్లో మార్పులు చేశాయి. మధ్యప్రాచ్య గగనతలంలో రోజుకు సుమారు 400 నుంచి 700 ఫ్లైట్ల వరకు రద్దయ్యాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్ వైపు వెళ్లే విమానాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. యూరప్, ఆసియా మార్గాల్లో ఎక్కువ విమానాలను దారి మళ్లించారు. ఖమేనీ మరణం ప్రపంచ విమానయానంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విమానాలు దారి మళ్లించడం వల్ల ప్రయాణ సమయం 1 నుంచి 3 గంటలు పెరుగుతోంది. ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. కనెక్టింగ్ ఫ్లైట్లను మిస్ అవుతున్నారు ప్రయాణికులు. దుబాయ్, దోహా, అబుదాబి వంటి హబ్ ఎయిర్పోర్ట్లపై ఒత్తిడి పెరుగుతోంది. అంతర్జాతీయ కార్గో రవాణాపై కూడా ప్రభావం పడింది. ప్రపంచ విమానయానంలో సుమారు 5 నుంచి 8% అంతర్జాతీయ సర్వీసులపై తాత్కాలిక ప్రభావం పడింది. లక్షలాది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి కుదుటపడే వరకు తాత్కాలిక షెడ్యూల్లో మార్పులు కొనసాగుతాయని ప్రకటించారు అధికారులు. ఇంటిమేషన్ లేదు. ఇండిగో ఇక్కడ నుంచి ముంబై నుంచి యూకే వెళ్లాల్సి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పోయిన తర్వాత క్యాన్సిల్ అయ్యని చెప్పాను. ఇది పెట్టుగానే పరిస్థితి 2 వీక్స్కి వచ్చాము. తనకు 1 వీక్ హాలిడేస్ ఉండే. నాకు కొంచెం పర్సనల్ పని మీద వచ్చాను. 2 వీక్స్ ఆఫీస్లో లీవ్ పెట్టి నేను రేపు మండే నేను ఆఫీస్ రిపోర్ట్ చేయాలి. తను రేపు స్కూల్కి వెళ్ళాలి. సో మేము యూకే వెళ్ళాలి, లండన్ హీత్రో ఎయిర్పోర్ట్. నా ఫ్లైట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ముంబై ఏమో డొమెస్టిక్ ఇండిగో, అక్కడ నుంచి ఆపరేటెడ్ బై ఇండిగో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ముంబై టు లండన్ హీత్రో. సో క్యాన్సిల్ అయింది. కాకపోతే మాకు ఈమెయిల్స్ ఇట్లా ఏం రాలేదు, కాల్స్ ఏం చేయలేదు. ఇక వచ్చాక వాళ్ళు అప్పుడు సడన్గా వాళ్ళకి తెలియదు. అప్పుడు ఓపెన్ చేసి పాస్పోర్ట్ తీసుకొని, సార్ మా ఫ్లైట్ క్యాన్సిల్ అని చూపిస్తున్న సిస్టంలో మాకు ఏం చేయాలో తెలియదు అని అంటున్నారు. మాకు కూడా చాలా లేట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది నిన్న ఈవినింగ్. సో మేము అన్ఫార్చునేట్లీ మేము ఏం చేయలేము, మాకు కూడా లేట్గా వచ్చింది అని అంటున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ ఫ్లైట్ ఇంకా ఏమైనా అంటే మిడిల్ ఈస్ట్ కాకుండా ఏమైనా వేరే రూట్స్ ఏమైనా ఫ్లైట్స్ ఉంటే చూడాలి.